హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా మృదువైన ఇడ్లీలు, నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోయే ఇడ్లీలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపప్పు వేసుకోవాలి. సుమారు పావు కేజీ వరకు ఉంటుంది. అదే విధంగా ఒక పావు గ్లాస్ వరకు మనము సబ్బు బియ్యం అనేది వేసుకోవాలి. సబ్బు బియ్యం వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఈ సబ్బు బియ్యం అనేది మన శరీరానికి సలవ చేస్తుంది. చాలా మంచిది. వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మునిగే వరకు మనము వాటర్ వేసుకొని పైన మూత పెట్టి సుమారు మనము 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకోండి. లేదు టైం లేదంటే ఒక 3 లేదా 4 గంటల లోపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోన 1.5 గ్లాస్ వరకు మనము ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అనేది కొంచెం లావుగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 1-2 సార్లు బాగా మనము క్లీన్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. మనకు గంట నుండి 2 గంటల సేపు నానితే సరిపోతుంది. మనం గ్రైండ్ చేసే ముందు గంట సేపు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 1 గంట సేపు పాటు మనం నానబెట్టుకోవాలి. పైన మూత పెట్టి మనము గంట సేపు నాననిద్దాం. ఇప్పుడు 5 గంటల తర్వాత మినపప్పు అనేది చాలా బాగా ఆనింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకు క్వాంటిటీ అనేది కాస్త పెరిగింది, సైజ్ అనేది. ఇప్పుడు నానింది చూడండి, ఎంత బాగా నానిందో. ఇలా నానితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపప్పుని మనము మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మనము ఈ విధంగా వచ్చే విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మనకు మరీ పల్చగా కాకుండా మళ్ళీ మెత్తగా కాకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ముందే మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. నీళ్లు లేకుండా మనము ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మనము కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన మూత పెట్టి గోరంత వెచ్చగా ఉండే చోటు మనము పెడితే మనకు పిండి అనేది చాలా బాగా పులుస్తుంది. ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి కనుక ఇప్పుడు రాత్రంతా నానిన తర్వాత చూసారా ఎంత చక్కగా పిండి అనేది పులిసిందో. ఈ విధంగా మనకు పిండి పులిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మనము కలుపుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు మనము కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మనకు వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇడ్లీ మేకర్ తీసుకొని కింద లేయర్ అనేది మనము ఎంప్టీగా ఉండనివ్వాలి. పైన లేయర్ వేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని మనం అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనము ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాక ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నాక ఇప్పుడు పైన మరో లేయర్ వేసుకొని ఇడ్లీ పిండి అనేది మనము వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇడ్లీ మధ్యలో గ్యాప్ ఉంది కదా, హోల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ హోల్స్ పైన మనకు ఇడ్లీలు అనేవి రావాలి. అంటే ఈ హోల్స్ పైన ఖచ్చితంగా ఇడ్లీలు అనేవి రావాలి. అయితే మనకు ఇలా
హోల్స్ పైన హోల్స్ వస్తే మనకు ఇడ్లీలు అనేది మనకు ఎక్కువ స్ట్రీమ్ కావు కాబట్టి ఈ ఇడ్లీ పైన ఇడ్లీ కింద అనేది హోల్స్ వస్తే మనకు చాలా అంటే చాలా బాగా స్ట్రీమ్ అవుతాయి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఇడ్లీ మేకర్ని పెట్టుకొని కింద బార్డర్లో లైన్ ఉంది కదా, ఆ లైన్ మనము వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో మనము వాటర్ అనేది ఉడికించుకోవాలి. ఇలా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందే ఫిల్ చేసుకున్న ఇడ్లీని వేసుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు పైన మూత పెట్టి మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనము ఇడ్లీ మేకర్ అనేది బయట తీసుకోవాలండి. అలా 2 నిమిషాల పాటు మనము అలా గాలికి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మనము ఇడ్లీలు అనేవి తీసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన ఇడ్లీలను ఒక్కొక్కటిగా మనము ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మనకు చాలా చాలా బాగా వచ్చాయి. అయితే మీరు 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా మనము ఇడ్లీలన్నీ వేసుకున్నాక పైన పప్పుల పొడి వేసుకొని పల్లీల చట్నీతో సాంబార్తో సర్వ్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ వేడి నెయ్యిని వేసుకొని ఇడ్లీలో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పల్లీల చట్నీలో అయినా, కొబ్బరి చట్నీలో అయినా, సాంబార్లో అయినా, పుట్నాల పొడిలో అయినా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా మనకు మెత్తగా దూదిలాగా వచ్చాయి. ఇలా మీరు కూడా ఇడ్లీలు అనేవి చాలా సింపుల్గా చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సూపర్గా ఉంటాయి. మీరు అమాంతంగా 10 కంటే ఎక్కువే తినేస్తారు, అంత బాగుంటాయి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఆరోగ్యం బాగా లేకపోయినా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.